భూ వివాదంపై విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొండమల్లిపూడి గిరిజనులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. పగలు రాత్రి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన గిరిజనులు వారిలో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనుడు అస్వస్థకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్కోట మండలం ఏ ఊరు? కొండమల్లిపూడి గ్రామంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 1961 నుంచి సార్, తాతల నాటి. ఎన్ని కుటుంబాలు? మొత్తం 15 కుటుంబాలు సార్. అప్పుడు మీకు అక్కడ ఏమైనా ఇళ్ల పట్టాలు కట్టించారా? ఇళ్ల పట్టాలు ఇచ్చారు సార్. పాత ఎప్పుడు? ఇప్పుడు అంటే అదే ఈ మధ్య కాలంలో జగన్ గవర్నమెంట్లో ఇచ్చారు, ఒక హౌసింగ్ ఇచ్చారు. అక్కడ ఏంటి మీరు ఏమైనా చెట్లు గట్టి వేసారా? వేసాము, సొప్పలు కొట్టాము, అది ఒక బయలు చేసాము. ఇప్పుడు అంతా చేసిన తర్వాత చెట్లు ముదిరాక మొక్కలు తీస్తే ఇప్పుడు మా మీద నా భూమిలో మీరు పట్టవలసింది ఏంటనేసి కంప్లైంట్ ఇచ్చేసి. ఎవరు ఇచ్చారు? ఎవరో సార్, అతని పేరు తెలియదు సార్. ఎప్పుడు ఇచ్చారు? మొన్న 5 రోజులు అంత అవుతుందా. ఏమని ఇచ్చారు మీ మీద? మా మీద నా చెట్లు కొట్టి సార్, నా భూమిని ఆపరిస్తున్నారనేసి కంప్లైంట్ ఇచ్చారు సార్. మీరు ఎన్నాళ్ళుగా సాగు చేస్తున్నారన్నారు? 1961 నుంచి నేటి వరకు మీరు సాగులో ఉన్నారు. ఆ చెట్లు కూడా మీరే వేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఎస్సీ గారు ఎందుకు పిలిపించారు? సిఏ గారా? ఎస్సీ గారు? సిఏ గారు పిలిపించారు. కంప్లైంట్ ఇచ్చారనేసి. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారంటే ఇప్పుడు అతనికి డాక్యుమెంట్లు ఉన్నాయి, మీ డాక్యుమెంట్స్ చదవాలంటున్నారు. అంటే మీకు హక్కు లేదు అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఇప్పుడు మీరేంటి, ఇప్పుడు ఎంతమంది వచ్చారు అయితే ఇక్కడికి? చాలా మంది సార్. 34 మంది వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారు? ఉదయం 11 గంటలకు వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు అవి చేశారా? ఏమీ లేదు, ఇక్కడే ఉంటున్నారా? మీరు అందరూ కూడా గిరిజన కుటుంబాలే. అయితే రెవెన్యూ వాళ్ళు అయితే మీకు న్యాయం చేయలేమని చెప్పారా? మరి కలెక్టర్ గారికి ఏమైనా ఇచ్చారా ఫిర్యాదు? అయినా సరే మీకు న్యాయం జరగలేదు. సరే, ఓకే. చెట్లు కొట్టేశారని చెప్పి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద అతని దగ్గర డాక్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ఏమో పరిశీలించి వీళ్ళని పిలిపించి ఆ డాక్యుమెంట్స్ వీళ్ళకి చూపించాం. వీళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయో అని అడిగాం. వీళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఎప్పుడో 70,000 ఇచ్చిన పట్టా ఏందని చూపిస్తున్నారు. బట్ ఇది రెండు చూపించాం. రెండిట్లో వాళ్ళకు వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతే ఇచ్చారో అది వాళ్ళకి చూపించాం. వాళ్ళు చదువుకొని ఇది ఎంతవరకు రైట్ అని చెప్పి 5 రోజుల క్రితం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎంఆర్ఓ ఇచ్చిన వెర్షన్ ప్రకారం వాళ్ళు అక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు. నేను ఏదైతే కంప్లైంట్ పిలిపించానో వాళ్ళు నాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. దానికి సమాధానం చెప్పాలి, దాంట్లో మీకు వెళ్ళకూడదు, రికార్డు పరంగా వాళ్ళకు ఉంది, మీరు వెళ్తే మేము కేసు కట్టాల్సి వస్తుంది. పైగా మీరు ఆల్రెడీ వెళ్ళారు, చెట్లు కొట్టారు, దానికి సరిదిద్దుకుంటే మంచిది, సరిదిద్దుకోకపోతే దాని పర్యవసానం చట్టపరంగా మేము ఏదో యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వీళ్ళు వెళ్ళిపోమని చెప్పాం. ప్రజెంట్ ఏంటి సార్, మరి వీళ్ళు ఉంచుతారా లేకపోతే ఏంటి పంపించేస్తారా? నేను ఎప్పుడు వెళ్ళిపోమని ముందాకే ఎప్పుడో చెప్పు, వచ్చిన వెంటనే చెప్పు. ఒక 5 ఉందంటే వాళ్ళతో రాయించుకుని పంపిస్తాను తప్ప వాళ్ళు ఉండమని నేను ఎప్పుడో చెప్పాను. అంటే ఎఫ్ఐఆర్ గట్రా ఏమైనా రాశారు సార్? లేదండి, వెళ్ళొద్దని చెప్పు. ఎందుకంటే ఇది రిపీట్ అయితే ఎఫ్ఐఆర్ వేయాల్సి వస్తుంది. కాకపోతే అవతావకత చెప్తాము ఇది జరిగిందని అతనితో చెప్పి అతను ఏం చెప్తారో దాని మీద ఉంటుంది. ఓకే, రికార్డు పరంగానే వెళ్తాం, ఏదైతే చట్టపరంగా ఉందో అంతే వెళ్తాం తప్ప వీళ్ళకి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్